హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి న్యూ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా మరి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. ఫ్రెండ్స్, మరి ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీలాంటి వారు అనేక మందికి నా యొక్క ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మరి మీకు ఇలా రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ రావాలంటే మరి నా ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉందండి. కాబట్టి మీరు కనుక దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటే, దాంతోపాటుగా అది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇలాంటివి కూడా పూర్తి సమాచారం కూడా నేను డైలీ దాంట్లో పోస్ట్ చేస్తుంటాను అనమాట. కాబట్టి ఆ యొక్క వాట్సాప్ లింక్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే నా యొక్క ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అనమాట. మీరు కనుక దాంట్లో జాయిన్ అయితే మీకు దగ్గరగా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. మరి క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందుగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఎస్ఎస్సీలో ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. కాబట్టి లాగిన్ లేకపోతే మాత్రం ముందుగా మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి నోటిఫికేషను. మరి సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026. కాబట్టి ఇది కేవలం డిగ్రీ బేస్ మాత్రమే అండి. కాబట్టి కేవలం డిగ్రీ, మీ డిగ్రీ ఏ గ్రూప్ అయినా పర్లేదు, దీనికి ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనకి May 21 నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. ఎప్పటిదాకా అవకాశం ఉందంటే June 22 వరకు కూడా అవకాశం ఉంది, గమనించండి. అలాగే దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ఫీజు అండి, ₹100 మాత్రమే. ఓసీబీసీ వారికి, ఫిమేల్కి ఫీజు అయితే ఉండదండి, గమనించండి. అలాగే మరి మీకు ఫీ పేమెంట్కి అయితే లాస్ట్ డేట్ 23 జూన్ 2026. అలాగే మీకు అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్ ఉంటే మాత్రం అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత మీకు టైం ఇస్తారు. అలాగే మీకు మెయిన్ ప్రిలిమ్స్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్ ఉండే అవకాశం ఉంది, మెయిన్స్ అనేది డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచే మీకు మంచి సమయం ఉందండి. సరైన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు కానీ ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మరి దీంట్లో అసలు ఏ పోస్టులు ఉన్నాయి, దాని శాలరీ ఎంత ఉండొచ్చు, మరియు దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ చూపించే మూడు రకాల పోస్టులకి సుమారు మీకు స్టార్టింగే 47,000 నుంచి మరి 1,15,000 వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆడిట్ ఆఫీసర్ పోస్టులు అండి. కాబట్టి కొన్ని అయితే సెంట్రల్ క్యాడరు, కొన్ని స్టేట్ క్యాడరు. కాబట్టి దీనికైతే ఏజ్ 18 ఏళ్ళు నిండి ఉండాలి, 30 ఏళ్ళు లోపు ఉండాలన్నమాట. కాబట్టి మీకు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇంకా మినహాయింపు ఉంటుందండి, ఇంకా ఏజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరొక రకం పోస్టులు అయితే మీకు స్టార్టింగే 44,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అన్నమాట. దీనికి కూడా దాదాపుగా ఏజ్ 18 నుంచి 30, కొన్ని పోస్టులకి అయితే 20 నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి దీంట్లో మీకు లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో, అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనే డిపార్ట్మెంట్లో కలిపి ఈ యొక్క నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ పోస్టులు ఇవి. దీంట్లో ఇంకా చాలా రకాల పోస్టులు ఉంటాయి, సబ్ ఇన్స్పెక్టర్ అని, ఇన్స్పెక్టర్ పోస్ట్స్ అని. కాబట్టి దీనికి కూడా డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్ అండి. ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సెలెక్ట్ అయితే మీరు జాబ్కి అర్హత సాధించినట్టే మాట. అలాగే మరో రకం పోస్టులు కూడా చూద్దాం మాట. దీనికైతే మీకు 35,400 నుంచి స్టార్టింగ్ బేసిక్ పే మాట. కాబట్టి ఇవి కూడా మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇలా పోస్టులు అన్నమాట. ఇవి కూడా మీకు దాదాపుగా ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు అండి. దీనికి కూడా మరి ఏజ్ 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఉంటుందన్నమాట, గమనించండి. అలాగే మరొక పే లెవెల్ 5 పోస్టులు కూడా చూపిస్తాను చూడండి. ఇది వేరే టైప్ ఆఫ్ పోస్టులు. ఇవైతే అన్ని మ్యాక్సిమం కూడా ఆడిటర్ పోస్టులు అండి. కాబట్టి ముఖ్యంగా ఏవైతే ఆడిటర్ ఉన్నాయో వాటికైతే కొంచెం సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుందండి. మరి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మరి మనకు ఆన్లైన్ చేసేటప్పుడు ఎక్కడా కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని మాత్రం ఎక్కడ అడగదండి. మీరు మెయిన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో మీకు అడిగే అవకాశం ఉంది. మీరు మెయిన్స్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క జాబ్ ప్రిఫరెన్సెస్ అంటే
ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చాలామంది మీకు డౌట్ రావచ్చు ఒకవేళ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడ పోస్ట్ అడగట్లేదే అని చెప్పి. కాబట్టి గమనించండి ఈ యొక్క పాయింట్. కాబట్టి దాదాపుగా అన్ని రకాల పోస్టులకు కూడా ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి. కొన్ని పోస్టులకి 27, కొన్ని పోస్టులకి 30 సంవత్సరాలు కూడా అవకాశం ఉంది. అయితే ఈ 30 కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా వాటి ఏజ్ లిమిట్ ఇచ్చాడనమాట. మరి యాజ్ ఆన్ ఆగస్ట్ 2026కి ఇచ్చాడనమాట. కాబట్టి గమనించండి. మీ పక్కన రిమార్క్స్లో కూడా చూపిస్తున్నాడు కదా, కరెక్ట్గా ఏజ్ కట్ ఆఫ్ అనేది ఎక్కడ దాకా ఉండాలి అనేది కూడా మీకు క్లియర్గా ఉంది, గమనించండి. అలాగే మీకు ముందు చెప్పాను కదా, మరి ఓబీసీ వారికి అయితే ప్లస్ 3 ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటుందండి. అంటే 33 సంవత్సరాలు కూడా అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే ప్లస్ 5 ఇయర్స్ మీకు 35 వయసు కూడా అవకాశం ఉంది. అలాగే ఒక డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే మీకు క్యాస్ట్ని బట్టి మీకు 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా అవకాశం ఉంది, గమనించండి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కాబట్టి మీకు చెప్పాను కదా, కొన్ని పోస్టులకి సెపరేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాదాపుగా అన్ని పోస్టులకి కూడా డిగ్రీయే క్వాలిఫికేషన్ అండి. కాకపోతే కొన్ని పోస్టులకి మట్టికి కొంచెం సెపరేట్ ఆడిటర్ పోస్టులు వాటికి మట్టికి కొంచెం వేరే క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. కాబట్టి చూడండి కదా, ఎసెన్షియల్లో మటు డిగ్రీ క్వాలిఫికేషన్, డిజబుల్ మాత్రం చార్టెడ్ అకౌంటెంట్. కాబట్టి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఆడిటర్ పోస్టులకి సంబంధించింది. దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుందని చెప్పాను కదండి. మరి చూపిస్తాను చూడండి. కేవలం ఫీజు అనేది ₹100 మాత్రమే. అది కూడా ఎవరైతే జెంట్స్ ఉన్నారో మరియు ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రమే ₹100. మిగతా వారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, మీరు జెంట్స్ అయినా ఫిమేల్స్ అయినా, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మీ అందరికి కూడా ఫీజు అనేది ఎగ్జంప్టెడ్, గమనించండి. కాబట్టి మీకు 0 ఫీజే అండి. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ అటెండ్ అయిపోవచ్చు. మీకు ఎటువంటి డబ్బులు కూడా అడిగే అవకాశం లేదు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మరి ముఖ్యంగా ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ అయితే 23/6/2026. మీరు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అది ఫోన్పే ద్వారా అయినా దేని ద్వారా అయినా చేసినా పర్లేదు, గమనించండి. ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చండి. కాబట్టి మనం 3 ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా, మరి ఏపీ తెలంగాణలో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ యొక్క సెంటర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ అనేది సెంటర్ వచ్చే అవకాశం ఉంది, గమనించండి. ఫ్రెండ్స్, అలా మీరు చెప్పాను కదా, దేనికైతే మీరు ముందుగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఏమీ లేదండి, మేము బేసిక్ డేటా అంతా ఇస్తారన్నమాట. కాబట్టి మీకు క్యాస్ట్ ఏంటి, పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా అంతా డేటా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇలా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అయిన తర్వాత ఆ ఐడితో మరొకసారి లాగిన్ అయ్యి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అయినట్లయితే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క పూర్తి సమాచారం, మీ యొక్క సెంటర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత లాస్ట్ స్టెప్లో ముఖ్యంగా మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది లైవ్ ఫోటో అండి. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదా క్యాప్చర్ అనేది, అలా మీకు క్యాప్చర్ వస్తుంది. క్యాప్చర్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. లేదా ఒక యాప్ ఉంటుంది, మరి ప్లే స్టోర్లో మై ఎస్ఎస్ఏ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు, సైన్ కూడా అప్లోడ్ చేయొచ్చు, గమనించండి. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం కనుక మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.